ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సామెతలు 9వ అధ్యాయము 6వ వచనము. ఇక జ్ఞానం లేని వారై ఉండక బ్రతుకుడి, తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, జ్ఞానం కలిగి నడుచుకునండి, జ్ఞానం కలిగి బ్రతుకుడి. జ్ఞానం లేకుండా మీరు జీవించవద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. తెలివి కలిగిన వారై మీరు నడుచుకునండి, చక్కని మార్గంలో మీరు నడుచుకునండి. సహోదరి సహోదరులు, నీకు తెలివి కావాలంటే వాక్యాన్ని ధ్యానం చేయాలి. నువ్వు చక్కని మార్గంలో నడవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని వాక్యంలో నువ్వు నడిచితే నీవు చక్కని మార్గంలో నడవగలవు. జ్ఞానమును కలిగి నువ్వు జీవించగలవు. జ్ఞానం కావాలా? దేవుని వాక్యాన్ని చదవాలి. జ్ఞానంలో నువ్వు అనుసరిస్తే నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి జ్ఞానం లేని వారే ఉండకుండా మీరు జ్ఞానము కలిగి జీవించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూఢురాలి వలె కాకుండా జ్ఞానము కలిగిన కుటుంబాన్ని కట్టుకోవాలి. జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకున్నది. జ్ఞానం కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుని తెలివి కలుగజేయు మార్గంలో చక్కగా నడుస్తుంది. జ్ఞానం గల స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుని తెలివి కలుగజేయు మార్గంలో నడుచుద్ది. అలా నీవు ఉండమని దేవుని వాక్యము సెలవిస్తుంది. సహోదరి సహోదరులు, మరి కొన్ని కుటుంబాల్లో సహజముగా మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి. ఆ మనస్పర్ధలు వచ్చినప్పుడు బిడల ముందు అరుచుకోకుండా, కేకలు వేసుకోకుండా, గొడవలు పడకుండా తల్లివైన నీవు, తండ్రివైన నీవు నీ ఈ గదిలోనికి వెళ్ళి ఆ మనస్పర్ధలను సరిచేసుకోవాలి. జ్ఞానం గల స్త్రీ అయితే అరవదో, కేకలు వేయదు, సహనం కలిగి జీవిస్తుంది. నీవు సహనం కలిగి జీవించకుండా, జ్ఞానం కలిగి జీవించకుండా నీ బిడ్డల ముందు నువ్వు అరుస్తూ కేకలు వేస్తూ ఉంటే నీ బిడ్డలు అది చూసి నేర్చుకుంటారు. నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటే నీ బిడ్డలు జ్ఞానం కలిగి నడుచుకుంటారు. నువ్వు సహనం కలిగి నడుచుకుంటే నీ బిడ్డలు సహనం కలిగి నేర్చుకుంటారు. నువ్వు అవిధేయతగా నువ్వు జీవిస్తే నీ బిడ్డలు అవిధేయతగా జీవిస్తారు. నువ్వు కోపిస్తేవా నీ బిడ్డలు కోపంలోనే పెరుగుతారు. నిన్ను బట్టే నీ బిడ్డలు కూడా పెరుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి నీ బిడ్డలు మరి నిన్ను ఎదిరికిస్తున్నారంటే కొంతమంది తల్లులు చెప్తున్నారు, మరి నా బిడ్డలు నన్ను ఎదిరికిస్తున్నారు, నా బిడ్డలు నన్ను ఏ మాట పడితే మాట్లాడుతున్నారు, మరి నన్ను కొడతాకు వస్తున్నారు, తిడుతున్నారు, నా మీదకు వస్తున్నారని అనేక మంది తల్లి తండ్రులు చెప్తున్నారు. ఆ లోపము ఎవరిదంటే తల్లివైన తండ్రివైనా నీదే ఆ లోపం. నీ బిడ్డలు నేను తిరుగుబాటు చేస్తున్నారంటే, నీ బిడ్డలు నిన్ను కొడతాకి మీదకు వస్తున్నారు, తిడుతున్నారు, మరి నీ మీదకు వస్తున్నారు అంటే ఆ లోపం నీదే. నీవు అవిధేయునిగా జీవిస్తే, నీవు మూర్ఖముగా జీవిస్తే, జ్ఞానం లేకుండా నువ్వు జీవిస్తే నీ బిడ్డల అనుభవంలోకి వచ్చారు, నీ మీద తిరుగుబాటు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అవిధేయునిగా ఉంటే, నువ్వు అరిసేవానిగా, కేకలు వేసేవానిగా, గొడవలు పడేవానిగా ఉంటే నీ బిడ్డలకు నువ్వు ఎలా తీర్పు తీర్చగలవు? నువ్వు చక్కని మార్గంలో ఉంటే నీ బిడ్డలు చక్కని మార్గంలోకి నడిపించగలవు. నువ్వు జ్ఞానం కలిగి ఉంటే నీ బిడ్డలు జ్ఞానంలోకి నడిపించగలవు. నీ ప్రవర్తన చక్కగా ఉంటే నీ బిడ్డలను చక్కని మార్గంలోకి నడిపించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి అనేక మంది బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారంటే ఈ రోజుల్లో తల్లుల మీద, తండ్రుల మీద. మరి వాళ్ళ చిన్నతనం నుంచి నీ కుటుంబంలో ఉన్న మరి గొడవలు, పోటాటల వల్ల ఆ ప్రభావం వారి మీదకు పడి వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఒక సహోదరుడు యవనస్తుడు అంటున్నాడు తన తండ్రిని, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంటే తన తల్లి అంటుంది, యారా ఎక్కడ నేర్చుకున్నావు? తండ్రి అనే విధేయత లేకుండా, భయం లేకుండా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నామని ఆ తల్లి అంటున్నప్పుడు ఆ యవనస్తుడు అంటున్నాడు, అమ్మ నీ దగ్గరే నేను నేర్చుకున్నాను అంటున్నాడు.
తన భర్తనే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంది భార్య మూఢురాలు. జ్ఞానవంతురాలు మరి సహనం కలిగి ఉండదు. తన భర్తనే ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతుంటే తన తండ్రిని మాట్లాడుతుంటే తన కొడుకు నేర్చుకున్నాడు. నువ్వు ఏదైతే చేస్తావో నీ బిడ్డలు అది నేర్చుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైతే కలిగి ఉంటావో నీ బిడ్డలు కూడా అదే కలిగి ఉంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరులు, ఈరోజు అనేక మంది తల్లులు బాధపడుతున్న బాధాకరమైన విషయము బిడ్డలు తిరుగుబాటు చేస్తున్నారని. ఆ తిరుగుబాటు చేయడానికి కారణం తల్లివైన నీవు, తండ్రివైన నీవే. జ్ఞానం కలిగి నువ్వు సహనం కలిగి ఉంటే భార్యగా, బాధ్యత కలిగి జ్ఞానం కలిగి నువ్వు భర్తగా ఉంటే నీ బిడ్డలో తిరుగుబాటు చేయరు, నీ బిడ్డలు లోబడే ఉంటారు. నీ బిడ్డలు తిరుగుబాటు చేయరు, నీ బిడ్డలు లోబడే ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, ఉదాహరణ, మరి కుక్కకు ట్రైనింగ్ ఇచ్చే అతను కుక్కను లోపరుచుకుంటాడు. గుర్రమ్మకు ట్రైనింగ్ ఇచ్చే అతను గుర్రమ్మను లోపరుచుకుంటాడు. కారుకు ట్రైనింగ్ ఇచ్చే అతను కారును లోపరుచుకుంటాడు. తోటమాలి మొక్కకి ట్రైనింగ్ ఇచ్చి ఆ మొక్కను లోపరుచుకుంటాడు. ఆ లోపరుచుకునే విధానం బట్టే ఫలితాన్ని పొందుకుంటాడు. నువ్వు నీ అవిధేయతను బట్టి నువ్వు లోపరుచుకోలేకపోతే నీ బిడ్డల్ని ఎలాగూ పెంచగలవు? మొక్క లోబడితేనే కదా మొక్క సరైన క్రమంలో ఫలించగలదు. నువ్వు పెంచే విధానంలో నీ బిడ్డలను చిన్న మొక్క అప్పుడే పెంచితే నీ బిడ్డలు మానైనప్పుడు నీ మీద తిరుగుబాటు చేయరు. పెంచే విధానంలో పెంచాలి. నువ్వు నీకు లోపరుచుకునే విధానంలో నువ్వు లోబడి ఉంటే నీ బిడ్డలు లోపరచబడతారు. పెంచే విధానంలో పెంచితే మానైనాక నీ బిడ్డలు నీ మీద తిరుగుబాటు చేయరు. దేవునికి మహిమ కలుగును గాక. నీవు అవిధేయునిగా జీవిస్తున్నావా సహోదరి సహోదరులు? నీవు మరి చక్కని మార్గములో నీ కుటుంబంలో నువ్వు నడిస్తే నిన్ను బట్టే నీ బిడ్డలు కూడా నడుచుకుంటారు. తల్లిగా తండ్రిగా నీ బాధ్యతను నెరవేర్స్తే జ్ఞానంతో నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. నువ్వు సహనం కలిగి నడుచుకుంటే నీ బిడ్డలు సహనం కలిగి జీవిస్తారు. నువ్వు అవిధేయత నీలో ఉంటే నీ బిడ్డలు అవిధేయతను బట్టే నడుచుకుంటారు. నువ్వు జ్ఞానం కలిగి నడుచుకుంటే నీ బిడ్డలు జ్ఞానంతోనే నడుచుకుంటారు. నువ్వు కోపపడొద్దని దేవుని వాక్యం సెలవిస్తుంది. కోపం వల్ల నీ కుటుంబాన్ని పాడు చేసుకుంటావు, పాడైపోద్ది, నాశనం అయిపోద్ది. జ్ఞానం కలిగి ఆత్మీయత నీ కుటుంబాన్ని కట్టుకుంటే నీ బిడ్డల ఆత్మీయతలో కట్టబడతాడు. నీ భార్య గయాళి అయినప్పుడు బాధ్యతగా తండ్రిగా నువ్వు సహనం కలిగి నీ బిడ్డల భవిష్యత్తును నువ్వు గుర్తు ఎరిగి బిడ్డల భవిష్యత్తును ఆలోచించి నువ్వు సహనం కలిగితే నీ బిడ్డలు భవిష్యత్తు బాగుంటుంది. నువ్వు గయాళి అయిన నీ భార్య అయితే నువ్వు సహనం కలిగి నీ బిడ్డల భవిష్యత్తును గుర్తించు. నీ భర్త మూర్ఖంగా ఉన్నప్పుడు నువ్వు సహనము కలిగి జ్ఞానంతో నీ ఆత్మీయత నీ కుటుంబాన్ని కట్టుకో, నీ బిడ్డలు ఆత్మీయతలో కట్టబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీవు అరుచుకుని కేకలు వేసి పిల్లల ముందే నువ్వు అరుచుకుని కేకలు వేస్తే ఆ కేకలు అరుపులను బట్టి నీ బిడ్డలు హృదయంలోనే చెడు మార్గము ప్రేరేపణ వస్తుంది. చెడును వాళ్ళు ఆశిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, నీవు కొంచెం భార్యగా భర్తగా ఉండి మీరు కొంచెం సేపు గొడవాడుకుని ఎవరి పని వారు చేసుకుంటారేమో, కానీ నీ బిడ్డల ముందు అరుచుకుని కేకలు వేసుకుంటే ఆ విత్తనాన్ని హృదయాలు నువ్వే నాటుతున్నావు. ఆ హృదయంలో నాటిన విత్తనం పెరిగినప్పుడు ఫలిస్తుంది. అది పెరిగి పెద్దదై వారి హృదయాల్లో ఫలిస్తుంది. నీ బిడ్డల మీద నువ్వు జ్ఞానం కలిగి ఉండు. నీకు సహనము కలిగి నీ కోపం వచ్చినా మరి మనస్పర్ధలు వచ్చినా నీ బిడ్డల ముందు సహనము కలిగి మరి నీ బిడ్డలు లేకుండా నీ కోపాన్ని సహనంతో సరి చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరుడు, ఆనాడు సొలొమోను మరి తన రాజ్యం పరిపాలన చేయాలని దేవుణ్ణి అడిగినప్పుడు నాకు బుద్ధి కావాలయ్యా, నాకు జ్ఞానం కావాలయ్యా అని అడిగినప్పుడు దేవుడు మరి జ్ఞానమును బుద్ధినిచ్చాడు. 40 సంవత్సరములు ప్రశాంతంగా మరి పరిపాలన చేశాడు సొలొమోనుకు అవిధేయత వచ్చింది. అవిధేయత వచ్చినప్పుడు శత్రువు చేతికి అప్పగించబడ్డారు. తన రాజ్యము 2 రాజ్యాలుగా చేల్చబడింది. సహోదరి సహోదరులు, ఆనాడు సొలొమోనుకి అవిధేయత వచ్చినప్పుడు రాజ్యము 2 రాజ్యాలు మరి చేల్చబడినప్పుడు
మరి అది ఎలా చేల్చబడిందో, నీలో అవిధేయత ఉన్నప్పుడు, నీ కుటుంబంలో అరుపులు కేకలు ఉన్నప్పుడు, పాపం ఉన్నప్పుడు, మరి సహనం లేనప్పుడు, జ్ఞానం లేనప్పుడు నీ కుటుంబంగా నీ బిడ్డలు కూడా రెండుగా చేల్చబడతాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు సహనం కలిగి జీవించు, ఓర్పు కలిగి జీవించు. నీ భార్య మరి గయాళి అయినప్పటికీ, నీ భర్త మూర్ఖుడు అయినప్పటికీ నువ్వు సహనం కలిగి మరి ఓర్పు కలిగి యెహోవా తట్టు తిరిగి మరి ఆయన మీద ఆధారపడి నువ్వు జీవిస్తే, నీ కుటుంబాన్ని ఆత్మీయులు కట్టుకుంటే నీ కుటుంబము దీవించబడద్ది, నీ కుటుంబము ఆశీర్వదించబడద్ది. నీ బిడ్డల మనస్సులో నీవు మరి చెడు అనే బీజం వేయకుండా, నా తల్లి గయ్యాళి, నా తండ్రి మూర్ఖుడని మరి నీ బిడ్డల మనసులో మరి చిన్నప్పుడే బీజం వేస్తే అది పెరిగి పెద్ద అయినప్పుడు అది మానవుద్ది, నీకు తిరుగుబాటు చేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి ఒక సహోదరి అంటుంది, నా తండ్రి ఇంటికొస్తే ఎంతో కోపిష్టి, తల్లినైనా నన్నైనా ఏ మాట పడితే మాట మాట్లాడతాడు, మూర్ఖుడు అని తన తండ్రి గురించి ఆ సహోదరి బాధపడుతుంది. సహోదరి సహోదరులు, నీ గూర్చి మరి తల్లిగా తండ్రిగా నిన్ను గూర్చి నీ బిడ్డలు బాధపడుతున్నారా? మూర్ఖుడి నా తండ్రి నా తల్లి గయాళ్ళని బాధపడుతున్నారా? ఆ జాబితాలో ఉండొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులు, మరి దేవుడు నీతో తల్లిగా మంచి తండ్రిగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వు మంచి తల్లిగా మంచి తండ్రిగా మరి బిడ్డల హృదయాల్లో మంచి గుర్తింపు రావాలంటే బిడ్డల ముందు నువ్వు గొడవలు కేకలు అరుచుకుంటామో ఉండకూడదు. సహనం కలిగి మరి జ్ఞానం కలిగి నడుచుకుంటే తెలివి కలిగిన మార్గంలో చక్కగా నువ్వు నీ బిడ్డలని నడపగలవు, నీ బిడ్డలను చక్కగా పెంచగలవు. జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు సహనం కలిగి ఉంటే నీ బిడ్డల్ని మరి చక్కని మార్గంలో, తెలివిగల మార్గంలో నీ బిడ్డల్ని నడిపిస్తావు. మంచి తల్లిగా మంచి తండ్రిగా నీవు నీ బిడ్డల హృదయాల్లో ముద్ర వేసుకుంటావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులు, మరి నీవు మంచి తల్లిగా ఉన్నావా, మంచి తండ్రిగా నీవు ఉన్నావా? నీ కుటుంబంలో నీ బిడ్డలు నిన్ను చూసి సాక్ష్యం చెప్తున్నారా? నీ బిడ్డలను పాడైపోతానికి కారణం నువ్వై ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. నీ బిడ్డలకు మంచిగా ఆశీర్వదించబడటానికి కారుకురాలుగా వెళ్ళి ఉన్నావా? కారుకునిగా ఉన్నావా? మంచి అవుతాను కారుకునిగా ఉన్నావా? లేక నీ బిడ్డలను పాడైపోతాకి కారుకునిగా ఉన్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బిడ్డలు మంచిగా ఆశీర్వదించబడాలంటే అది నీలో నుంచే వస్తుంది. నీ బిడ్డల లోపం ఉందంటే అది నీలోనే లోపం బట్టి వస్తుంది. నీ బిడ్డలు మంచి ఈవులు కావాలన్నా, నీ బిడ్డలు మంచి భవిష్యత్తు కావాలన్నా, నీ బిడ్డలు మంచి జీవితం కావాలన్నా, ఆత్మీయులుగా కట్టబడాలంటే తల్లిగా తండ్రిగా అది నీలో నుంచే వస్తుంది. అది నీ నుండే నీ బిడ్డలకు వస్తుంది. నీ నుండే నీ బిడ్డలకు ఆశీర్వాదం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ కుటుంబంలో అరుచుకుని కేకలు వేసుకుని భార్యగా భర్తగా నీ బిడ్డల ముందు నువ్వు కొట్టుకొని తిట్టుకుంటే నీ బిడ్డలు అది నేర్చుకుంటారు. నీ బిడ్డలు కూడా ఆ అనుభవంలోనికి వస్తారు. మరి నీ జ్ఞానం కలిగి భార్యగా భర్తగా నీ బాధ్యతను నెరవేర్చి సహనం నువ్వు కలిగి ఉంటే మరి ఆ సహనాన్ని నేర్చుకుంటారు, ఆత్మీయతను నేర్చుకుంటారు, ఆ జ్ఞానముని నీ బిడ్డలు నేర్చుకుని ఫలిస్తారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.